దేశంలోనే ముఖ్యమైన పాత్ర అమ్మ. అమ్మ. హాయ్, హలో అండి, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ. మార్నింగ్ 5:30కి అండి మా సార్ నన్ను బస్సు ఎక్కిస్తుండు. నేను బస్సు ఎక్కగానే ఫస్ట్ మనకి ఇష్టమైన దేవుని తలుసుకొని ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అవుతే మనకంతే మంచి జరుగుద్దని ఆశ. ప్రేయర్ చేసుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, తెరిచేలోపు ఇంకో బస్ స్టాప్ వచ్చేసిందండి. మీరు కూడా నాలాగనేనా? సో ఒక్క నిద్రపోయి మళ్ళీ నార్కట్పల్లి బస్ స్టాప్ దగ్గర లేచిన. కొద్దిగా ఫుల్ రష్ ఉంది బస్సు, బట్ నాకు మాత్రం ప్లేస్ దొరికింది, హాయిగా కూర్చున్నా. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచేలోపు రామోజీ ఫిలిం సిటీ వచ్చేసింది. బస్సులో ప్లేస్ దొరికింది కాబట్టి హాయిగా ప్రశాంతంగా నిద్రపోయినా. తర్వాత మా చిన్నోడు లేచినాక మా సార్ కాల్ చేశారు, ఒక్కసారి ఫేస్ చూసే అంత అనేది. ఇది హయత్ నగర్ బస్ స్టాప్ అండి. హయత్ నగర్ బస్ స్టాప్ దగ్గర ఒక అమ్మ చెప్పులు కుడుతూ, అంత ఎర్లీ మార్నింగ్ చెప్పుల్ని కుడుతుంది. నాకు చాలా బాధగా అనిపించింది. ఈ వయసులో తనకేంటి కష్టము అన్న ఫీలింగ్, బట్ తప్పదు. ఎల్బీ నగర్ వచ్చేసిందండి. ఇంకా ఎల్బీ నగర్ నుంచి బస్ దిగి బై వాక్ చేశాను నేను వెళ్ళాల్సిన దగ్గరికి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అది. నేను వెళ్ళాల్సింది విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, అది హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. ఓపీ తీసుకోమన్నారు, తీసుకున్నాను. టోకెన్ తీసుకొని రెడీగా కూర్చున్నా, నన్ను ఎప్పుడు పిలుస్తారా ఏంటా అని. కానీ ఇక్కడ మాత్రం 10,000 చెప్పారండి సూర్యాపేటలో బిల్లు. అక్కడ 3,500 మాత్రమే అయింది. సో అది అయిపోయిన తర్వాత ఇక చెకప్కి లోపలికి వెళ్ళిన సేమ్ నన్ను పేషెంట్ లాగా రెడీ చేశారండి. సేమ్ మన సీజరింగ్ సి సెక్షన్ కానీ నార్మల్గా డెలివరీకి వెళ్తే ఎలా ఉంటామో అలా రెడీ చేశారు. తను మా నాన్న. యాక్చువల్గా నేను చూయించుకుంది ఎల్బీ నగర్లో అనుకున్నాము, కాకపోతే హిమాయత్ నగర్కి వెళ్ళాల్సి వచ్చిందండి ఆ రోజు. బట్ మా నాన్న వచ్చాడు, మేమిద్దరం కలిసి వెళ్ళి చూయించుకొని చాలా రిలాక్స్గా వచ్చాం. కానీ ఆ డ్రెస్ చూసిన తర్వాత ఒకలాంటి డల్ ఫేస్ అయిపోయింది నా ఫేసు. చెకప్ అయిపోయింది, రిటర్న్ వచ్చేసాను. తర్వాతకి ఏదో ఆలోచిస్తున్న రిపోర్ట్లో ఏమొస్తుందా ఏందా అని. నెక్స్ట్ ఏముంది, బస్సు ఎక్కేసారు. మార్నింగ్ 5:30కి ఎక్కినా, మళ్ళీ ఈవినింగ్ 5:30 లోపు వచ్చేయాలి అన్న తొందర తప్ప ఏం లేదు, ఎందుకంటే చిన్న వదిలిపెట్టి వెళ్ళిపోయినా. బస్సు దిగేటప్పుడేమో బస్ చెకప్ సూర్యాపేటలో. ఫైనల్గా బుడిగాడు మా చిన్ని కన్నయ్య, మా హస్బెండ్ గారు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఫుల్ నిద్రలో ఉండట బాబు. ఇంకోటి, ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. అందరూ ఏదో పిల్లల్ని కంటున్నారు, అవును అది ఇది అనుకుంటారు కదా. ఒక్కసారి ఈ వీడియో చూడండి, నా ఫుల్ వీడియో. ఒక అమ్మాయికి 7 లేయర్స్ కట్ చేసిన తర్వాత బాబుని బయటికి తీసిన తర్వాత అందరు నా వారసుడు, నా మనవడు, నా మనవరాలు అనుకొని తనని చూసి మురవడం తప్ప తల్లి ఎలా ఉంది ఏంటి తన బాధను ఎవ్వరు అర్థం చేసుకోరండి. ఇది నేను నిజంగా చెప్తున్నా, నా లైఫ్లో నేను చాలా ఫేస్ చేశాను. నేను కన్నది ఒక్కరినే అయినా కానీ ఎందుకో తెలియదు, నేను హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డా. అది దేవుడికే తెలియాలి. ఫైనల్గా బుడిగాడు బయటకు వచ్చాడు, హ్యాపీ. ఈ ఆనందాన్ని చూడడానికి ఎన్ని కష్టాలైనా ఏదైనా భరించడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఫైనల్గా అమ్మ ఆశీస్సులతో నాకంటూ ఒక బాబు. థ్యాంక్ యూ సో మచ్.